కాకుండా ఇప్పటి వరకు గత 14 రోజులుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు మనం తెలియజేశాం. విలేని రకాల దీక్ష జరుగుతున్నప్పటికీ కూడా వివిధ రకాల విద్యార్థుల ర్యాలీలు చుట్టుపక్కల మండల రైల్వే కోర్టు అయితే పొలంపేట, నందలూరు, చిట్వేలు ప్రతి మండలంలో కూడా అదేవిధంగా నియోజకవర్గ స్థాయి బంద్ ప్రకటించి మనకు సంఘీభావం తెలిసినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం మొదటి రోజు నుంచి మనకు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు, పోలీసు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనకు ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చి మనకు సంఘీభావం తెలియజేయడం, వారికి తగిన విధంగా మన యొక్క సహాయ సహకారం అందించడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఇంకా తక్కువ రోజులు మాత్రం ఉన్నాయి. ఇది 2-3 రోజులు మాత్రమే మనకు మన యొక్క విన్నపాలు కానీ మన యొక్క నిరసన కార్యక్రమం కానీ ఏదైనా మన అర్జీల రూపంలో తెలియజేసేందుకు మనకు కేవలం 2-3 రోజులు మాత్రం మనకు సమయం ఉంది. ఈ 2-3 రోజుల్లో ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తెలియజేసి ప్రభుత్వం స్పందించే విధంగా మన యొక్క కార్యక్రమం ఉండాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి మనకు ముందుండి యొక్క కార్యక్రమాన్ని నడిపినటువంటి గౌరవనీయులు పెద్దలు జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై రాజంపేట, జై జై రాజంపేట. ఇప్పుడు మన గౌరవ పెద్దలు ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మనం పుట్టిన